ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 10th క్లాస్ ట్రిగ్నామెట్రీ తీసుకున్నాము. మనము ట్రిగ్నామెట్రీ అంటే జనరల్గా మనకు సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, నెక్స్ట్ వచ్చి కొసెక్ తీటా, సీక్ తీటా, కాట్ తీటాగా మనము చూస్తాము. మనము టాన్ తీటాని సైన్ తీటా బై కాస్ తీటాగా రాసుకుంటాము. నెక్స్ట్ కొసెక్ తీటాని 1 బై సైన్ తీటాగా రాసుకుంటాము. సీక్ తీటాని 1 బై కాస్ తీటాగా రాసుకుంటాము. కాట్ తీటాని 1 బై టాన్ తీటాగా రాసుకుంటాం. ఇలాగా మనము దీన్ని రాసుకుంటాము. నెక్స్ట్ మనము ఇప్పుడు రేషియోస్ చూద్దాము. మనకు సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసెక్ తీటా, సీక్ తీటా, టాన్ తీటా. మనకు యాంగిల్స్ వచ్చి 0, 30, 45, 60, 90 డిగ్రీస్గా మనం చేసుకుంటాము. ఇప్పుడు మనము ఇక్కడ సీక్ తీటా కాదు, టాన్ తీటా కాదు, కాట్ తీటా. ఇప్పుడు మనము వీటి వాల్యూస్ ఎలా వేసుకుంటాం చూద్దాం. ఒక టేబుల్ లాగా వేసుకుంటే మనము వీటికి టేబుల్ లాగా వేసుకున్నాము. సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కొసెక్ తీటా, సీక్ తీటా, కాట్ తీటాని మనం ఒక టేబుల్ లాగా చూద్దాం. చూసినట్టయితే మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు 0, 1, 2, 3, 4గా రాసుకుంటాము. ఇక్కడ రాసుకున్నప్పుడు మనకు బై 4 వేసుకున్నాము. బై 4 వేసుకొని మళ్ళీ దీన్ని స్క్వేర్ రూట్ పెట్టుకుంటాము. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే 0 బై ఎనీథింగ్ 0, √1 అంటే 1 వస్తుంది, √4 అంటే 2 వస్తుంది. ఇక్కడ √2 కాబట్టి √2 ఉంటుంది. ఇక్కడ 2 1s are 2 2s are, ఇక్కడ 1 బై √2 వస్తుంది. ఇక్కడ √3 బై 2 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది. మనము ఫస్ట్ 0, 1, 2, 3, 4 తీసుకుంటే మనము దానికి డివిజన్ బై 4 వేసుకోవాలి. దానికి స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 0, 1 బై 2, నెక్స్ట్ వచ్చి 1 బై √2, నెక్స్ట్ వచ్చి √3 బై 2, 1. ఇది సైన్ తీటా వాల్యూస్. ఇప్పుడు కాస్ తీటాని రివర్స్ రాస్తే సరిపోద్ది. ఇప్పుడు 1, √3 బై 2, 1 బై √2, 1 బై 2, 0. ఇప్పుడు టాన్ తీటా నథింగ్ బట్ సైన్ తీటా కాస్ తీటా కాబట్టి ఇప్పుడు సైన్ 0 వచ్చి 0, కాస్ 0 వచ్చి 1 కాబట్టి 0 బై 1 = 0. ఎందుకంటే 0తో ఏది డివిజన్ చేసినా ఏది మల్టిప్లై చేసినా 0 వస్తుంది కాబట్టి 0 వేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సైన్ 30 1/2 కాబట్టి కాస్ 30 √3 బై 2 కాబట్టి ఇప్పుడు మనము సైన్ తీటా బై కాస్ తీటా అంటే 1/2 డివైడెడ్ బై √3 బై 2 అంటే ఈ 2 కి 2 క్యాన్సిల్ అయినప్పుడు 1/√3 గా వస్తుంది.
ఇక్కడ sin 45 1/√2 cos 45 1/√2 1/√2 1/√2కి క్యాన్సిల్ పోయినప్పుడు 1 వస్తుంది. ఇక్కడ sin 60 √3/2 cos 60 1/2 కాబట్టి మనకు ఈ 2కి 2 క్యాన్సిల్ పోయినప్పుడు √3 మనకు వస్తుంది. ఇక్కడ 1/0 అంటే ఇన్ఫినిటీగా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు tan θ రివర్స్ రాసుకుంటే మనకి ఏమవుతుందంటే cot θ గా రాసుకోవచ్చు. cot 0 ఇన్ఫినిటీ √3 cos cot 30 √3 cot 45 1 cot 60 1/√3 cot 90 0. ఇది మనము tan θ ని రివర్స్ రాసుకుంటే ఇలాగ చేసుకోవచ్చు. ఇప్పుడు cosec θ అంటే 1/sin θ. అప్పుడు 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు 1/1/2 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ 1/1/1/√2 అంటే √2 వస్తుంది. ఇక్కడ 1/2/√3 వస్తుంది. 1/√3/2 అంటే 2/√3 వస్తుంది. ఇప్పుడు 1/1 అంటే 1 వస్తుంది. ఇది దీనికి వస్తుంది. sec θ అంటే 1/cos θ కాబట్టి 1/cos θ అనేది రాసుకుంటే 1/1 వచ్చి 1 వస్తుంది. ఇక్కడ 1/√3/2 అంటే 2/√3 వస్తుంది. నెక్స్ట్ 1/√2 అంటే 1/1/2 అంటే మనకు √2 వస్తుంది. నెక్స్ట్ వచ్చి 1/1/2 అంటే 2 వస్తుంది. 1/0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. ఇలాగ మనకు సింపుల్ వాల్యూస్. మీకు ఇంకా ఒక చిన్న లాజిక్ ఏమంటే cosec θ ని రివర్స్ రాసుకున్నా కూడా sec θ గా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ cosec 0 వచ్చి ఇన్ఫినిటీ, cosec 30 వచ్చి 2, cosec 45 వచ్చి √2, cosec 60 వచ్చి 2/√3, cosec 90 వచ్చి 1. అలాగే ఇక్కడ రాసుకున్నప్పుడు దీన్ని రివర్స్ రాసుకుంటే 1 2/√3 √2 టు ఇన్ఫినిటీ. ఇలాగా మనము రివర్స్ రాసుకున్నా కూడా వచ్చేస్తుంది. మనం ఎలాగైనా చేయొచ్చు, లేదా cosec θ కనుక్కొనేసి దాన్ని రివర్స్ చేసుకున్నా కూడా ఈ వాల్యూస్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. కాబట్టి దీన్ని బాగా చూసుకోండి. ఇక్కడ మనకు ట్రిగనామెట్రీలో 15 మార్క్స్ కి మనకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.